కత్తిపూడి హైవేపై తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కొత్తపల్లి మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన 14 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని కొత్తపల్లి మండల అధ్యక్షులు రావు అక్షయ్ కాకినాడ ప్రభుత్వ సామాన్య హాస్పిటల్కి వెళ్లి బాధితులను పరామర్శించారు. వారికి మెరుగైన వైద్యం అందించాలని సంబంధిత వైద్యాధికారులను కోరారు. కుటుంబానికి అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. అందరికీ నమస్కారం. మరి ఈవేళ ఉదయం శ్రీరాంపురం గ్రామానికి చెందిన కొందరు, అలాగే పక్కన తొర్నంగి మండలంలో 2-3 ఊళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక 14 మంది ఒక ఆటోలో సర్వీ తోట కొట్టడానికి అని చెప్పి బయలుదేరి వెళ్ళడం జరిగింది. మరి కత్తిపూడి హైవే దగ్గర వారికి తీవ్రమైన యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. అలాగే అక్కడ ఒకళ్ళు మృతి చెందారు. మరి పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. అందులో బాబురావు అని ఒక అతనికి అయితే కొంత తీవ్రంగానే గాయపడ్డాడు. మిగతా వాళ్ళందరికీ గాయాలు పెద్దగానే అయినప్పటికీ కూడా ప్రాణాలకు ప్రమాదం లేకుండా ఇక్కడ వైద్యం అందడం జరుగుతుంది. మరి పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున మేమందరం వెంటనే తెలియగానే గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. వచ్చి ఇక్కడ ఆర్ఎంఓ గారితో, అలాగే ఇక్కడ ఉన్న అధికారులందరితో మాట్లాడి మెరుగైన వైద్యం అందించడానికి అని చెప్పి ఇక్కడ సర్పంచ్ గారు, అలాగే శివాజీ, నేను అందరూ రావడం జరిగింది. ఇప్పుడే గౌరవ ఎంపీ గారు ఫోన్లో మాట్లాడారు. ఫోన్లో మాట్లాడి పరిస్థితి ఆయనకు వివరించాము. మరి సూపరింటెండెంట్ గారితో, ఆర్ఎంఓ గారితో కూడా మాట్లాడారు ఎంపీ గారు. మరి అందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పారు. అంతా ప్రస్తుతం మెరుగైన వైద్యం అందుతుంది. అందరూ క్షేమంగానే ఉన్నారు. మరి తీవ్ర గాయాలైన వాళ్ళకి కూడా సాధ్యమైనంత వరకు ఎంతవరకు సహాయపడితే అంతవరకు సహాయపడి అన్ని రకాలుగా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.